అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో కార్మిక మంత్రి సుభాష్ ఇటీవల మాజీ మంత్రి వైసీపీ నేత పార్టీ నాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం తన క్యాంపస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ పేర్ని నానిపై ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేర్ని నానికి వయసు వచ్చింది కానీ బుద్ధి లేదన్నారు. తన నాయకుడు లోకేష్ కు ఏకవచనంతో సంబోధించాడు అంటూ గాడిద నీకు మతి భ్రమించి ఆ విధంగా మాట్లాడుతున్నావంటూ నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మురిగే కుక్క కరవదని కరిచే కుక్క మొరగదని స్టేట్మెంట్లు ఇస్తున్నావంటే నీవు కుక్కలపై పిహెచ్డి చేశావా అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ కార్యక్రమాల్లో హింసను ప్రోత్సహించేలా ఫ్యాక్సినిజాన్ని ప్రజలకు గుర్తు చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నావంటూ మంత్రి సుభాష్ ధ్వజమెత్తారు. సభ్య సమాజానికి మీరిచ్చే సందేశం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్ చౌకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జగన్ ఒక్క ఛాన్స్ అని అంటే ప్రజలు అవకాశం ఇచ్చినప్పటికీ దానిని నిలబెట్టుకోక చేతకాక 11 సీట్లకే పరిమితమయ్యారని మంత్రి ఎద్దేవా చేశారు. మీ విధానం మార్చుకుని ఈసారి 12 సీట్లైనా వచ్చేలా ప్రవర్తించండి అంటూ మంత్రి సుభాష్ చలోక్తులు విసిరారు. అలాగే కొడాలి నానికి చీరలు జాకెట్లు అవసరం లేదని వాటి పేరు చెప్పి ఆడవారిని అవమానించరాదని మంత్రి సూచించారు. కొడాలి నానిని ఈసారి డ్రాయర్తో నడిపిస్తే సరిపోతుందన్నారు. వైసీపీ చేస్తున్న పిచ్చి పిచ్చి కార్యక్రమాలు ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే జరుగుతున్నాయని విమర్శించారు. నమస్కారం. నిన్న పేర్నాని ఒక వైసీపీ కార్యక్రమంలో కొన్ని వివాద వాక్యాలు మాట్లాడటం జరిగింది. ఆయన సూటుగా ఒకటే చెప్తా ఉన్నాను, పేర్నాని నీకు కూడా నువ్వు కూడా మానసికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నావు. లోకేష్ గాడు అని సంబోధిస్తా ఉన్నాం. లోకేష్ గాడు అంటావేంటిరా గాడిద? నువ్వు శరీరం పెంచావు, వయసు వచ్చింది, నీకు బుద్ధి లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా సొంకోలిపోయి మాట్లాడుతూ ఉన్నావు. ఏం మాట్లాడుతావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి సరదాగా రత్నప్ప నరికేమని సరదాగా సమర్థించాడా? అది నీకు సరదాగా ఉందా? నీకు జ్ఞానం ఉందా? ఏం మాట్లాడుతావు నీకు తెలుస్తా ఉందా? చీకట్లో కన్ను కొడితే పనులన్నీ అయిపోవాలా? ఈ చీకట్లో కన్ను కొట్టడాలు ఏంటిరా బాబు? ఏం మాట్లాడుతున్నాను అసలు? ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? నైట్ నరికేసి పొద్దున్న ఏమి ఎరగనట్టు వాడి ఇంటికి వెళ్ళి పలకరించాలా? నీకు 25 ఏళ్ళు అనుభవం ఉందా అందులోని? కింద నీ కార్యకర్తలు నీకు ఏం అనుభవం లేదు, నువ్వు మాట్లాడుకో. నాకు అపారమైన అనుభవం ఉంది, నన్ను విని నేర్చుకో అంటా ఉన్నారా? ఆయన సీఎం హోదాలో ఉండి, మాజీ సీఎం హోదాలో ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? రపలపమని నరికేస్తూ తప్పేముందంటాడు కుసేపు. ఆడెవడో ప్రశాంత్ కుమార్ రెడ్డి, వాడు ఆడవాళ్ళ పట్ల ఆడ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు. అమరావతి మహిళల మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు. వాడు మళ్ళీ వాడి మాటలు వాడే సమర్థించుకోవడం, కొంతమంది వాడు చిడతలు బ్యాచ్ తప్పట్లు కొట్టడం, వాడు ఇంకా రెచ్చిపోవడం. నువ్వు ఈ రోజున రకరకాల వ్యాఖ్యలు చేయటం. అసలు నువ్వు అవినీతి చేసి మీ ఇంట్లో నీ శ్రీమతి చేత అవినీతి చేయించి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు జోలికి రారో అవినీతి చేసినానే నీ ప్లాన్ వర్కౌట్ అయింది. ఆడవాళ్ళ పట్ల తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి కానీ నాయకులకి కానీ కార్యకర్తలకు కానీ అపారమైన గౌరవం ప్రదర్శిస్తూ ఉంటారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. మరి లోకేష్ గారు కూడా గతంలో నీకు చీరలు పంపుతాం, జాకెట్లు పంపుతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు పంపండి అమ్మా, నా అక్కకి నా చెల్లెలికి ఇస్తాను ఆ చీరలు అని చెప్పి గౌరవంగా చెప్పడం జరిగింది. మరి మీరు ఏం మెసేజ్లు పెడతా ఉన్నారు? మురిగే కుక్క కరదా, మొరగల కుక్క కరుస్తుందా సైలెంట్గా వచ్చి? చెత్తగచ్చు కుక్క ఏం చేస్తుందో నీకు తెలుసా? నువ్వు కుక్కల విషయంలో పిహెచ్డీ చేసావా ఏంటి? ఎలా నరికేయాలో నువ్వు చెప్తావా? ఏం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టావా? నీలాంటి నాయకులు వైసీపీకి ఎంతైనా అవసరం. మీకు
అలా జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. నా ఇంటికి పీకలేరు, నా బొచ్చు పీకలేరు అని. జనం మొత్తం పీకారు, 11 మిగిల్చారు. అయినా బుద్ధి లేదు నాకు. నీలాంటి సన్నాసులు అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారో ఒళ్ళు మరిచిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ భాస్కర్ అనే వాడితో పెట్టుబడులు రానివ్వకుండా కొంతమందికి మెయిల్స్ చేయటం, ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పేసి దానికి వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ సపోర్ట్. అంటే వీళ్ళ ఆంధ్ర రాష్ట్రాన్ని గతంలో పెట్టుబడులు రాకుండా కమిషన్ల కోసం తరిమి కొట్టి ఈరోజు వెల్లువలో వస్తున్న ఈ పెట్టుబడులను అడ్డుకోవడం కోసం బట్లిప్పు చూస్తానని ఆయన నైజు, నరికేయాలని ఆయన నైజు జగన్మోహన్ రెడ్డి. అంటే మరో ఫ్యాక్షనిజం మళ్ళీ మేము వస్తే తీసుకుని వస్తాం అనేది ఇటు అధికారులకి, ప్రజలకి, ఇటు పెట్టుబడిదారులకి ఒక మెసేజ్ పంపుతా ఉన్నారు. అంటే పెట్టుబడులు రాకుండా అడ్డుకుందాం అని చెప్పి. అసలు ఏమాత్రం జ్ఞానం లేకుండా 11 సీట్లకు పరిమితం అయిపోయాం. ఎందుకు అనేది విశ్లేషించుకోవాల్సిన పరిస్థితులు ఉంది. కేవలం వాళ్ళు 154 నుంచి 11కి వచ్చారంటే దానికి ఒకే ఒక కారణం, అహంభావం, అహంకారం. ఇంకా మనల్ని ఏం పీకుతారు, ఎవరిని ప్రతిపక్షమే లేదు, ఇంకా మళ్ళీ రాదు, మరి ఎంత తక్కువ వచ్చినా 100 సీట్లు వస్తాయి, ఇంకా 30 ఏళ్ళు మనమే పరిపాలించేస్తామన్న అహంకారంతో మీరు సర్వనాశనం అయ్యారు. పైగా పాలన మీకు ఏమీ రాదు అనేది పూర్తిగా ప్రజలకి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. మేము మంచి చేస్తానేంటి పరిపాలన గురించి పేరు నాని చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి, వీళ్ళందరూ మేము మంచి చేస్తేనే మాకు ఓటేయండి, 175 వస్తాయని తిరిగిన వారు మంచి చేశారో లేదో ప్రజలు చెప్పారు కదా 11 సీట్లు ఇచ్చి. ఇంకా బుద్ధి రాదు వీళ్ళకి. మంచి బుద్ధి ప్రసాదించాలని మన అందరం కూడా భగవంతుని కోరుకోవాలి. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి అక్కలు లేని స్టేట్మెంట్లు ఇచ్చి ఉంటారు. అవసరం లేని బుర్ర జల్లుదామని చూడటం. అసలు తండ్రిని పోలుస్తా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి నక్కకే నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఏ రోజైనా కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారా? చెల్లుందా, తల్లి ఉందా, చిన్నాన్న ఉన్నాడా, చిన్నాన్న కూతురు ఉందా? ఎవరు లేరు ఆయన వెంట. ఇంకా రాష్ట్ర ప్రజలు ఎందుకుంటారు ఆయనకి? ఒక్క ఛాన్స్ అంటే కరెక్ట్గా అడిగాడు, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. శుభం కార్డు వేసేది. ఇంకా ఏదో పిచ్చూహతో అసలు ఆ 11 సీట్లకి ఒక సీట్ అన్నా పెంచుకునే ప్రయత్నం చేయండి. అది సింగిల్ డిజిట్కి వెళ్ళిపో ఒకటికి వెళ్ళి ఇలా ఉంది, అది గమనించండి. పాలన కనీసం డిబేట్ దిగండి. పేరు నాని ఓడిపోతాడనే నెపంతో అది కొడుక్కి సీట్ ఇచ్చి వాళ్ళ అధిష్టానమే ఇతను ఓడిపోతాడు, 1,00,000 దాటి మెజార్టీ వస్తుంది ఎన్డీఏ కూటమి కానీ గ్రహించి వాడు కొడుక్కి ఇచ్చారు. వాడు కొడుకు కూడా 50,000 దాటి ఓడిపోయాడు. మరి అతను మూలం పెట్టాడు, మళ్ళీ వచ్చాడు. ఇలాంటి అలాగ ఒక్కో దెబ్బ ఒక్కొక్కరు తగులుతుంటే ఇటు బేరమని అడుగుతా ఉన్నాడు పేరు. ఇది భయం. రెడ్ బుక్ అనేటప్పుడు భయం. ఒకడికి ఆల్రెడీ రెడ్ బుక్ అనేటప్పుడు కూడా బాత్రూంలో చేరపడిపోయాడు. వాడు గుండె జబ్బు వచ్చేసి, వాడికి తెల్ల చుట్టాల్లో నల్ల చుట్టూ అయిపోయింది. ఈడు వంతు వచ్చిందేమో ఇటు భయం. ఏదేమన్నప్పటికీ ఇలాంటి సన్నాసులు ఈ రాష్ట్రంలో ఉండి ఇంకా ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల ఒక భయాందోళన, మళ్ళీ ఫ్యాక్షనిస్టులు బయలుదేరారనే అపోహలో ప్రజలున్నారు. ఎవరు భయపడక్కర్లేదు. ఈ ఎట్టి పరిస్థితిలో ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ ఏ అసంఘటిత కార్యక్రమాలు జరిగినా, ఏ ఫ్యాక్షనిస్ట్ గొడవలు జరిగినా ఉపేక్షించేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ఈ కేసినేని నాని, కొడాల నాని గురించి ఈరోజు గుడివాడలో అతని మాట నిలబెట్టుకోవాలి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు నగ్గితే ఆయన బూట్ పాలిష్ చేసుకుంటూ బతుకుతాను, రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అది ఇంప్లిమెంట్ చేయమని అడుగుతూ
మరి చీరలో జాకెట్లు పూలు వేసుకోమని అతన్ని కోరుతా ఉన్నారు. మా తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఇన్ఛార్జ్ మంత్రిగా దయచేసి కొడాల నానికి చీరలో జాకెట్లు ఇస్తానని మాత్రం అనొద్దు. మన తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళని అత్యంత గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయనకి హిందూ ధర్మ ప్రకారం ఈ చీర జాకెట్లని అతి పవిత్రంగా భావిస్తూ ఉంటాం మనందరం కూడా. ఆడవాళ్ళని గౌరవించేవాడు, తల్లిని చెల్లిని గౌరవిస్తాం కాబట్టి ఆయన చీర కట్టుకుని జాకెట్లు వేసుకునే అర్హత అతనికి లేదు. అతన్ని గతంలో లోకేష్ గారు చెప్పినట్టు అండర్వేర్తో నడిపించాలి, అంతే తప్ప చీరలో జాకెట్లకి అర్హుడు అతను కాదు. ఏదేమైనప్పటికీ ఇలాంటి సన్నాసులు ఇక మీదటైనా మాట్లాడుతున్నప్పుడు ఈ కార్యకర్తలతో మాట్లాడినా, సభ్య సమాజంలో మాట్లాడినా వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడుకుంటే మంచిది. లేకపోతే గతంలో రెడ్ బుక్ అనగానే వీళ్ళు ఏం మురిగివ్వరండి, మడిచి ఎక్కడో పెట్టుకోమని ఇవ్వరు. ఎలక్షన్ అయిన తర్వాత 11 సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళ తలకే తీసుకుని మడిచి ఎక్కడో పెట్టుకున్నారు. కాబట్టి ఈ రెడ్ బుక్ అనేది ఇంకా ఓపెన్ చేయకుండానే ఒక్కో వికెట్ పడిపోతా ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనుషులకి జాగ్రత్తగా మాట్లాడుకుంటే కనీసం రేపు